దేవుడి నామాన్ని స్తుతించడానికి, కనపరచడానికి ప్రభు మనకి ఎంతగానో గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు చాలా గొప్పవాడు. మన దైనిక జీవితంలో మనము ఎదుర్కొనే ప్రతి శోధనను, ప్రతి బలహీనతను కూడా జయించడానికి దేవుడు కృపణిస్తూ ఉంటాడు. మనము రక్షణ పొందిన తర్వాత రక్షింపబడ్డ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళట్లేదు, నేను మీ మధ్యలోనికి సత్యస్వరూపైన ఆత్మ అనగా పరిశుద్ధాత్మను నేను మీ మధ్యలో ఉంచి వెళ్తున్నాను అని దేవుడు చెప్పాడు. చెప్పిన రీతిగానే ఆయన మనతో నడుస్తూ దినదినం మనల్ని బలపరిచే దేవుడు. వింటున్నారండి, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అనాథలు కాదు. మనము ఇంట్లో ఒంటరి వారిగా ఉన్నప్పటికీ, ఒక్కరిగా ఉన్నప్పటికీ మనము అనాథులము కాదు. ఎందుకంటే ప్రభు మనతో ఉంటాడు. దేవుని ఆత్మ మనల్ని దినదినము నడిపిస్తూ బలపరుస్తూ మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి శోధనను తప్పించుకునగలిగే మార్గాలను లేదా జయించగలిగే మార్గాన్ని ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. ఈ వారం అంతా కూడా మీరు చాలా శోధనలు కూడా వెళ్ళుండొచ్చు, చాలా కఠినమైన పరిస్థితులు కూడా వచ్చి ఉండొచ్చు. మనకు మనుషులందరూ మనతో బాగా మాట్లాడేవారే ఉండరు కదా. మనము ఎదుర్కొనే ప్రతినిత్యం ఎదుర్కొనే మనుషులు మనకు వ్యతిరేకంగా కూడా మాట్లాడేవారు ఉండి ఉండవచ్చు. వాళ్ళందరికీ సరైన సమాధానం ఇవ్వడానికి, మనం వారితో సరిగా మాట్లాడడానికి, సరైన జవాబులు ఇవ్వడానికి దేవుడు మనకు ఎంతగానో సహాయం చేశాడు. చూడండి, దేవుడిని స్తుతించడానికి చాలా అంశాలు ఉంటాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలి తెలుసా? దేవుడి దగ్గర ఎత్తిపడి స్తుతించినప్పుడు దేవుడు మహింపరచబడతాడు. దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పే అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజు కూడా నేను మీ మధ్యలో ఒక వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. దావీదు ఒక గొప్ప రాజు. వినాలి దయచేసి. కొన్ని నిమిషాలే మనము ఒక అంశాన్ని మాత్రం ప్రతిపట్టి మనము వాక్యం చెప్పుకుంటాం. దావీదు ఒక గొప్ప రాజు. అయితే ఆ రాజు దగ్గరికి అప్పుడప్పుడు వేరే దేశాల నుండి, వేరే రాజ్యాల నుండి రాజు వచ్చేవారు. ఆ రాజు రాగానే ఏం చేసేవాడంటే ఓ గొప్ప ఆతిథ్యం ఇచ్చేవాడు. ఆతిథ్యం అంటే తెలిసేనా? మీరు ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకుంటే మీరు ఏం చేస్తారు? ఏమి ఇవ్వకుండా పంపిస్తారా? ఏమైనా ఇస్తారా? ఏమి ఇవ్వరా? ఎందుకు వచ్చాడో బాబు అంటారా? అనరు కదా. ఆతిథ్యం అనేది చాలా గొప్ప విషయం. ఆతిథ్యము మనకున్న స్తోమతను బట్టి మనం ఆతిథ్యం చేయడము నేర్చుకుంటాం. మన దగ్గర ఏముంటుందో అది వారికి ఇచ్చి వారిని మనము గౌరవప్రదం చేసుకుంటాం. అలాగే దావీదు రాజు కూడా ఆయన రాజ్యంలోనికి ఎవరైనా రాజు వస్తే ఓ గొప్ప విందు చేసేవాడు, చాలా గొప్ప ఆతిథ్యం ఇచ్చేవాడు, చాలా మర్యాదలు చేసేవాడు. తర్వాత అలా వారిని పంపించేవాడు. ఎప్పుడైనా ఈయన కూడా వాళ్ళ రాజ్యానికి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేసేవారంటే గొప్ప ఆతిథ్యం చేసేవారు. ఇదిగోండి, ఇదిగో పలావ్ వేసుకోండి, బిర్యానీ వేసుకోండి, ఇదిగో ఇది మా దేశంలో మంచి వంటకము అని రకరకాల వంటలు చేసేవారు, రాజ్యం అని చూపెట్టేవారు. ఇదంతా ఎంతో గౌరవప్రదంగా ఉండేది. అయితే ఒక రోజు దావీదుకి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే, ప్రభా, నేను ఒక రాజు దగ్గరికి వెళ్తేనే నాకు ఇంత ఆతిథ్యం ఇస్తారు కదా, మరి ఎవరైనా నీ సన్నిధిలో ఆతిథ్యం పుచ్చుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే అర్థమైందా? నీ సన్నిధిలోనికి ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు ఎవరినైనా ఆతిథ్యం ఇచ్చావా ఎవరికైనా అనే ప్రశ్న దావీదుకు వచ్చింది. ఒకసారి కీర్తన గ్రంథంలో 15వ కీర్తన మీరు తీస్తే ఈ ప్రశ్నే ఆయన పాటగా, ప్రార్థనగా రాశారు. చూడండి, 15వ కీర్తన మొదటి వచనం. 15వ కీర్తన మొదటి వచనంలో ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటిదంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నివసింపదగిన వాడెవడు అని ప్రశ్న అడిగాడు. వింటున్నారా? ఆయన ఏమనంటే, ప్రభువా, నీ సన్నిధిలోనికి వచ్చి నీ సన్నిధిలో నీ ఆతిథ్యాన్ని పుచ్చుకునేంత గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేస్తున్నాడు. ఈ యొక్క ప్రశ్నకు మళ్ళీ ఆయనకి కొంచెం నవ్వచ్చు ఉంటుంది. ఏంటిది? దేవుడు అంటే ఎవరు? చెప్పాలి. దేవుడు ఎవరు? ఈ సర్వలోకానికి చక్రవర్తి ఆయన. ఈ సర్వలోకాన్ని ఆయన పరిపాలన చేస్తున్నాడు. సర్వలోకాన్ని సృష్టించిన వాడు ఆయన. ఆయన మాటతోనే ఈ యొక్క సృష్టి అంతా కూడా నడుస్తుంది కదా. ఆయనకు కప్పిపెట్టి ఆయన దగ్గర దాచి ఉంచే మనుషులు ఎవరు కూడా లేరు. వింటున్నారు మీరు? దేవుని దగ్గర మనం ఏది దాచిపెట్టలేదు, ఆయనకు అన్ని తెలిసిపోతాయి. మరి అట్లాంటప్పుడు అంత గొప్ప దేవుణ్ణి మెప్పించే మనిషి ఎవరైనా ఉంటాడంటారా? ఎంత పిచ్చి ప్రశ్న కదా అది. దేవుణ్ణి మెప్పించి దేవుని దగ్గర ఆతిథ్యం పుచ్చుకోవడం అంటే, మీకు అర్థమైంది? ఆతిథ్యం పుచ్చుకోవడం అంటే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఎవరు వడ్డించాలి అన్నము? మీరు వడ్డించాలి, నేను వడ్డించుకోవాలా? మీరు వడ్డించాలి, అంతే కదా. ఇప్పుడు దేవుడి గుడారంలోకి వెళ్తే ఎవరు ఆతిథ్యం చేస్తారు? మరి దేవుడు చేయాలి. దేవుడు ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడైనా ఆతిథ్యం చేస్తాడా? ఒక దేవుడి దగ్గర అంతటి గౌరవ మర్యాదలు ఎవరైనా పొందుకోగలుగుతారా? ఈ ప్రశ్న దావీదుకు వచ్చింది. ఎవరు ప్రభు అసలు
ఈ అసలు ప్రశ్న ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అనుకున్నాడు వాళ్ళు. ఎందుకు? దేవుడేమో గొప్పవాడు, మనిషి ఏమో నరమాత్రుడు కదా. దేవుడికి ఆది లేదు, అంతము లేదు. మనిషి ఏమో పుడతాడు, చచ్చిపోతాడు. అన్నింటిలో లిమిట్ మనిషి, దేవుడికి ఏ లిమిట్ లేదు. మరి అంత గొప్ప దేవుడిని మెప్పించి ఆయన ద్వారా ఆతిథ్యం పుచ్చుకునే వారు ఎవరైనా ఉంటారా? సారీ ప్రభు, తప్పుగా అడిగామనుకున్నాడు. అప్పుడు 2వ వచనంలో దేవుడు ఒక జవాబు ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఉన్నారు బాబు, నాకు కూడా కొందరంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా చూడండి, పెద్ద వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళారనుకోండి, పెద్ద వాళ్ళ పెళ్ళిలోకి వెళ్ళారనుకోండి, పెళ్ళిలోకి వెళ్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పత్రిక అడుగుతారు. ఏమడుగుతారు? మీకు ఇన్విటేషన్ ఉన్నదా అంటే, ఇన్విటేషన్ లేకుండా మన లోపలికి కూడా రానివ్వరు. ఎవరు పడితే వారు వెళ్ళడానికి వీళ్ళే. ఎందుకు? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరు గౌరవించాలో వాళ్ళనే గౌరవిస్తారు, ఎవరు తీసుకురావాలో వాళ్ళని తీసుకొచ్చుకుంటారు కదా. బాగా డబ్బులు ఉన్నారనుకోండి, బాగా డబ్బులున్న వాళ్ళని ఎవరు పిలుస్తారు? బాగా డబ్బులున్నవనే పిలుచుకుని ఆతిథ్యము చేస్తారు. ఇట్లా లేకపోతే కొంచెం చిన్న వాళ్ళని ఎవరు కూడా పిలువరు, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఆతిథ్యము చేస్తారు. ఇక్కడ దాని అడిగిన ప్రశ్న ఏంటిదంటే, నీ గుడారంలోకి వచ్చి నీ ఆతిథ్యం పొందదగిన వాడెవడైనా ఉన్నాడా? నీ ద్వారా మర్యాదలు పొందుకునేంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అని ప్రశ్న వచ్చింది. అప్పుడు దేవుడు ఆయన జవాబిస్తున్నాడు. ఏంటి తెలుసా? ఉన్నారు బాబు, నాకు కూడా కొందరు ఇష్టం, నాకు కూడా కొన్ని లక్షణాలు కలిగిన ప్రజలంటే బాగా ఇష్టం. ఎవరు తెలుసా? ఇక్కడ 2వ వచనంలో అంటాడు. ఏంటిదంటే యథార్థత. ఏంటిదంటాడు? ముందేముండాలట? యథార్థత అంటే హోల్ హార్టెడ్నెస్. నాకు ఎవరు నచ్చుతారు తెలుసా? బాగా డబ్బుల్లో నచ్చరు నాకు, బాగా పేరు పాటిలో నచ్చరు నాకు, బాగా పవర్లో నచ్చరు నాకు. ఇదంతా లోకమే. నీకు తెలుసా? నీకు బాగా డబ్బులు ఉన్నాయనుకో, ఎక్కడ వాళ్ళకి ఇస్తావు తెలుసా? సమాధానికి. అప్పుడు అక్కడ అనాలి ఏమని? నీ డబ్బులు నిక్కిన పెట్టి ఏం చేయాలి? సమాధుడికి వెళ్ళిపోవాలి. బాగా పేరు అనుకో, ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. ఆ పేరు ఎక్కడ దాకా తెలుసా? సమాధి వరకే. మళ్ళీ నువ్వు ఒంటో రోడ్డు ఎక్కడికి వెళ్ళాల్సింది. లేదా బాగా పిల్లలు పేద సంతానం వంశమంతున్నారు, వాళ్ళందరూ ఎక్కడ దాకా వస్తారు తెలుసా? ఎక్కడ దాకా వస్తారు? అక్కడ దాకానే. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఒంటరి ప్రయాణమే. ఏదున్నా సరే అక్కడ దాకానే. కాబట్టి అంటాడు, నాకు ఇలాంటి నాకు నచ్చదు, కానీ ఒక లక్షణం ఉండాలి వాళ్ళు. ఏంటో తెలుసా? యథార్థత. హోల్ హార్టెడ్నెస్ అంటే లోపల ఏదైతే ఉంటుందో అది బయటికి కనబరచే వారంటే నాకు చాలా చాలా ఇష్టం. నటించే వారంటే నాకు ఇష్టము లేదు. ప్రేమ లేకుండా ప్రేమగా నటిస్తారు కదా, తగ్గింపు లేకుండా తగ్గింపుగా వాళ్ళు కొందరు నటిస్తారు, లేకుంటే క్షమించే మనసు లేకుండా క్షమించినట్టుగా నటిస్తారు. ఇలాంటి వారంటే నాకు అసహ్యము. ఇలాంటి వారిని నేను పిలువను. కానీ యథార్థంగా ఉంటాడు. యథార్థంగా ఉండే వారికి నేనేం చేస్తాను తెలుసా? ఆతిథ్యం ఇస్తాను. ఏం చేస్తాను? ఆతిథ్యం ఇస్తాను. నా ఇంట్లోనికి నేను వారిని నడిపిస్తాను, నా యొక్క గుడారంలో నేను వారిని ఆహ్వానిస్తాను అని అంటూ ఏమన్నా తెలుసా? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం వాడే. ఇక్కడ 3 లక్షణాలు చెప్పాడు. ఒకటేంటిది? యథార్థత. రెండవది నీతిని అనుసరించాలి. మూడవది నిజాలు చెప్పాలి. నీతిని అనుసరించే వారంటే దేవుడికి ఇష్టపడినాడు. చూడండి, ఒక మాట చూపెడతాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో దేవుడు ఒక మాట రాస్తున్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట. 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ దినమున యూదా దేశము జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఇది మీరు బాగా వినాలి. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి అంటున్నాడు. వింటున్నారా? నీతి గల సత్యమును ఆచరించి నీతి గల ప్రజలు ప్రవేశించడానికి ద్వారాలు ఏం చేయండి? తీయండి. ఈ యొక్క పట్టణం ఏంటో తెలుసా? ఈ యొక్క పట్టణం పేరే నూతన యెరూషలేము పట్టణము. దేవుడి రాజ్యము. దేవుడి రాజ్యం తలుపులు ఎవరి కొరకు తెరవబడతాయట? నీతిని ప్రేమించే ప్రజల కొరకు తెరవబడతాయి. చూడండి, మీరు ఎప్పుడైనా మాల్స్లోకి వెళ్ళారా? ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నారా? ఎయిర్పోర్ట్లలో మాల్స్ లో చూస్తే కొన్ని ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. తెలిసేనా? ఆటోమేటిక్ అంటే మనం పోగానే వాడంతదవే డోర్ ఓపెన్. అలాగే
మీరు పరలోక రాజ్య ద్వార దగ్గరికి వెళ్ళారనుకోండి, గేట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇక్కడ అన్ని ఇష్టానుసారంగా జీవించారు, మీలో నీతి లేదు, మీరు ఇష్టానుసారంగా ప్రవర్తించారు, మీకు ప్రవర్తన సరిగా లేదు, మీరు పోయి గేట్ దగ్గర నిల్చుంటే మీకు గేటు తీయరు, ఎవరు తీయరు. అయితే మీరు ఎటువంటి ఉద్దేశం లేకుండా చాలా మంచిగా బ్రతికి చాలా నీతిగా ఉండి మీరు పరలోక రాజ్యం దగ్గర నిలబడ్డారు అనుకోండి, మీరు వెళ్తుండగానే ద్వారాలు ఏమైపోతాయి? తెరుచుకుంటాయి. అందుకంటే నేను ఎవరిని నా మందిరంలోకి మందిరం అంటే ఇది కాదండి, వింటున్నారా? మందిరం అంటే ఇది కాదు, సన్నిధి అంటే ఇది కాదు. సన్నిధి అంటే ఇక్కడికి అందరూ రావచ్చు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. ఇది కాదు ఆయన చెప్పేది. సన్నిధి అంటే ఆయన ప్రసన్నత ఉండే స్థలం, ఆయన తేజస్సు ఉండే స్థలంలోనికి ఎవరు రాలేరు. ఎవరు వస్తారు తెలుసా? నీతిని ప్రేమించే ప్రజలకు మాత్రమే ఆయన ఆహ్వానిస్తున్నాడు. నా యొక్క గుడారంలోనికి ఎవరు రావచ్చు అంటే నీతిని ప్రేమించే ప్రజలు వస్తే నేను చాలా గౌరవిస్తాను. నేను వాళ్ళు తెలుసా అండి నీతి అంటే ఆ ప్రతి విషయంలో ఖచ్చితత్వాన్ని, సత్యాన్ని కలిగి జీవించారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, వారు నువ్వు కొంచెం అబద్ధపు మాటలు చెప్పు లేదా అబద్ధపు సంతకం చేస్తే నీకు 50,000 10,000 ఇస్తానంటారు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? డబ్బుల కొరకు ఓకే అనాలా? దేవుని భయం బట్టి నేను చేయను అనాలా? నువ్వు దేవుని భయాన్ని బట్టి నేను అది చేయను అన్నావు అనుకో, దాన్ని అంటారు ఏమన్నా తెలుసా? నువ్వు నీతిని ప్రేమించు, నువ్వు నీతిని అనుసరించు. అప్పుడు అంటాడు ఆ అమ్మాయి వస్తున్నప్పుడు ద్వారాలు ఏం చేయండి? ఇప్పుడు తెరవండి. ఎందుకంటే ఆమె నా కొరకు ఏం చేసింది? నీతిని అనుసరించింది, నీతిని ప్రేమించింది, ఆమె లోపలికి తీసుకురండి అని దేవుడు ఆహ్వానిస్తాడు. చూడండి, చాలా మంది దేవుని సన్నిధిలోకి వస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ నీతిని ప్రేమించడంలో చాలా మంది విఫలమైపోతున్నారు. నీతిని ప్రేమించాలి, మన ప్రవర్తనలో నీతిని కలిగి మనము జీవించాలి. ఎవరో చూస్తున్నారనగా, ఎవరో మెచ్చుకుంటారనగా, ఎవరి కొరకు ఏ పని కూడా చేయదు. నీతి నిన్ను ఒక రోజు రక్షిస్తుంది, నీతి నిన్ను ఒక రోజు విడిపిస్తుంది, నీతి నిన్ను ఒక రోజు ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తాడు. భక్తుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నేను బాలుడై ఉన్నాను, నేను ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, నేను యవన ప్రాయం నుండి వృద్ధ ప్రాయానికి వచ్చాను, ముసలోని అయిపోయాను. నేను ఒకటి చూశాను, ఏంటో తెలుసా? నీతిమంతుల పిల్లలు విడువబడుట గాని వారి సంతానము భిక్ష పెట్టుకుంట గాని నేను ఎప్పుడు కూడా చూడలేదు. వింటున్నారీ మాట? నీతిని అనుసరించే వారి సంతానాన్ని దేవుడు ఏం చేస్తాడు? వృద్ధి పొందిస్తాడు. మీరు నీతిగా నడిస్తే మీ నీతి మీ వరకు ఆగిపోదు. ఎవరికి వస్తుంది? మీ పిల్లలు, వారి పిల్లలకు వస్తుంది. ఎవరు పాటిస్తారు ఇక్కడ నీతి? ఎవరికి నీతి? మనకు నీతిగా ఉంటే ఎదగమనుకుంటారు కదా? లేదు. నీతిని ఒక ఆయన గమనిస్తున్నాడు. ఎవరు తెలుసా? దేవుడు నీతిని అనుసరించే ప్రజలను చూస్తూ ఉన్నాడు. చూడండి, అలా మీరు నీతిని అనుసరిస్తూ ఉన్నారనుకోండి, మీరు ప్రార్థన చేస్తారనుకోండి, అప్పుడు ఏమైతే తెలుసు? దేవుడు తక్కువ వింటాడు కూడా. చూడండి, ఒక మాట చెప్పెడతాను. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ మాట రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. వింటున్నారు ఈ మాట? ఎవరి మీద ఉన్నాయట? ఆయన కన్నులు ఎవరిని చూస్తే అస్తమానము నీతిని ప్రేమించే వ్యక్తులు, నీతిని అనుసరించే వ్యక్తులను ఆయన అస్తమానం గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తారనుకోండి, ఏం చేస్తారు తెలుసా? వెంటనే జవాబు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా చెప్తాను. మనకి ఎమ్మెల్యే గారు ఎవరు ఉన్నారనుకోండి, ఎమ్మెల్యేకి మీకు బాగా స్వార్థం ఉందనుకోండి, వింటున్నారా? మీకు బాగా ఫ్రెండ్షిప్ ఉన్నదనుకోండి, మీకు ఏదో కష్టం వచ్చింది, మీకు ఏదో అవసరం వచ్చింది, మీరు వెంటనే చెప్పారు, అన్న నాకు పలానా సమస్య వచ్చింది అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? చేస్తాడు చేయడా? ఎందుకు చేస్తాడు తెలుసా? ఆయనకు మీరంటే ఇష్టము, ఆయనకు మీరంటే అభిమానము. మీకు బాగా డబ్బులున్నాయి ఆయన చేయడు, మీకు బాగా ఇంకేదో ఉన్నదని ఆయన చేయడు. కానీ ఆయన మీరు చాలా ఎక్కువ సహవాసంలో ఉంటారు కాబట్టి, ఎక్కువ దగ్గరగా ఉన్నారు కాబట్టి, మీరు ఏదడిగినా ఆయన ఏం చేస్తాడు? చేస్తాడు. అలాగే దేవుడు కూడా. దేవుడు ఎవరితో సహవాసం చేస్తాడు తెలుసా? నీతిమంతులతో సహవాసం చేస్తాడు. నీతిమంతుల ఆ యొక్క దగ్గర ఆయన సహవాసం చేస్తాడు. అస్తమానం వీళ్ళు నీతిమంతులు దేవుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? త్వరగా జవాబిస్తాడు. నీతిమంతుని ప్రార్థన యాకోబు పత్రికలు అంటాడు. ఏమన్నా తెలుసా? నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది.
బహుబలము గలది. ఒక నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఏం చేస్తాడు తెలుసా? వింటాడు, జవాబులు ఇస్తాడు. నీతిమంతుని ప్రార్థన బలమైనది. చూస్తున్నారా? మన ప్రార్థన వెనకాల ఏం కావాలి తెలుసా? ప్రార్థన ఒకటి సరిపోదు. ప్రార్థన కంటే ముందు మనం నీతిని అనుసరించే వారిగా ఉండాలి, నీతిని ప్రేమించే వారిగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. చూడండి, నీతిని ప్రేమించే వారికి దేవుడు మర్యాదలు ఇస్తాడు, దేవుడు గౌరవిస్తాడు. ఈ యొక్క లోకంలో నీతి కనుమరుగైపోతున్న దినాలు మనం ఉన్నాం కదా. నీతి అనేది ఇప్పుడు ఎవరి దృష్టిలో లేదు. అందరూ ఏం చేస్తారంటే వారి అవసరతలను ఏదో విధంగా ఏం చేసుకోవాలనుకుంటున్నారు? తీర్చేసుకోవాలనుకునే ప్రపంచంలో మనం ఉన్నాం. ఇలాంటి ప్రపంచంలో దేవుని నీతిని వెంబడించే వారంటే దేవునికి బాగా ఇష్టం. సరే, ఇంతవరకు విన్నాం కదా, నీతిని ప్రేమించే వారంటే దేవునికి ఇష్టం అన్నారు. వాళ్ళకు ప్రశ్న వచ్చింది, ఏంటిది? అసలు నీతిగా ప్రేమించే వారు ఎట్లుంటారు? ఇప్పుడు నేను నీతిని ప్రేమిస్తున్నాను లేదో నాకెట్లా తెలుస్తుంది అనే ప్రశ్నకు మళ్ళీ జవాబు ఇచ్చాడు. చూడండి, 15వ కీర్తనలో అదే 3వ వచనం నుంచి అంటాడు, అట్లాంటి వాడు అనగా యథార్థంగా నీతిగా నిజాలు పలికే వ్యక్తి ఏం చేస్తాడంటే అట్టివాడు నాలుకతో కొండెములు ఆడడు. వింటున్నారా? ఏం చేయడమైనా నాలుకతో కొండెములు అంటే వీళ్ళ గురించి వాళ్ళు చెప్పే వ్యక్తి కాదు. ఎవరు? నీతిమంతుడు ఇతరుల గురించి చెప్పలేకపోతాడు. చూడండి, కొన్నిసార్లు అత్త గురించి కోడలు చెప్పేస్తుంది, కోడల గురించి అత్తను చెప్పేసుకుంటారు, ఒకరు ఏం చేసుకుంటారు, కొండ చెప్పుకుంటూనే ఉంటారు. నీతిమంతుని ప్రవర్తన కాదు. నీతిమంతులు అలా ఉండరు. నీతిమంతులు ప్రతిదీ దేవుని దగ్గర తీసుకురాగలుగుతారు. మనం నీతిగా ఉన్నామో లేదో ఈ యొక్క లక్షణాలు మనకు చెప్పేస్తాయి. ఆయన అన్నాడు నాలుగుతో కొండెములు చెప్పాడు. ఇంకోటి అన్నాడు, ఏంటి తెలుసా? తన చెలికానికి కీడు చేయడు. చెలికాడు అంటే ఎవరు? స్నేహితుడు, ఫ్రెండ్. తన యొక్క ఇష్టమైన వ్యక్తికి కీడు చేసే వ్యక్తి కాదు. ఈరోజు ప్రపంచంలో లేదు కదా. డబ్బులు వస్తాయంటే తల్లిదండ్రులు కూడా చంపే ప్రపంచంలో మనం ఉన్నాం. తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, స్నేహితుల మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేని ప్రపంచంలో మనం ఉన్నాం కదా. దేవుని వాక్యం చెప్తుంది, అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఈరోజు ప్రేమలు తగ్గిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. అయితే నీతిమంతుడు ఇతరుల నష్టాన్ని ఎప్పుడు కూడా కోరడు, ఇతరులకు నష్టం కలిగించే పని ఎప్పుడు కూడా చేయడు. అలా ఒక నీతిమంతుడు నడిస్తే ఆ వ్యక్తి ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన అంటే ఆయన కూడా మీరేం చేయండి, ఇప్పుడు ద్వారాలు తీయండి, ద్వారాలు తెరవండి. ఆయన నా మందిరంలో ఉండాలి, ఆయన నా మందిరంలో ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేస్తే నేను ఏం చేస్తాను? వెంటనే వింటాను అని అంటున్నాడు. ఇంకో మాట అంటాడు, చూడండి, అక్కడ తన పొరుగువాని మీద నింద మోపడు. ఏదేడు తన పొరుగువాని మీద నింద మోపడు. ఒక వ్యక్తి గురించి చెప్తాను. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలు ఉన్నాయి కదా. క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా నీతిమంతులుగా పిలువబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మొట్టమొదటి నీతిమంతుడు అని దేవుని వాక్యం చెప్పింది. అక్కడ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ప్రారంభంలోనే ఒక వ్యక్తిని నీతిమంతుడని పిలిచింది వాక్యం. ఎవరు తెలుసా? క్రొత్త నిబంధన చెప్తున్నారు. న్యూ టెస్టిమెంట్ లో ఒక వ్యక్తి నీతిమంతుడు అన్నారు. ఎవరు తెలుసా? మరియ భర్త అయిన యోసేపు నీతిమంతుడు గనక ఏం చేశాడు తెలుసా? మరియను అవమానపరచనొల్లక అన్నాడు. మరియమ్మ గర్భవతి అయిందని ఆయన తెలిసిపోయిన తర్వాత ఆమెను బజారు తీసుకురావాలనుకోలేదు, ఆమె పర్వతం తీసేద్దాం అనుకోలేదు. ఆమె మీద నింద మోపి నువ్వు ఇలాంటి దాని కాబట్టి నేను విడాకులు తీసుకుంటున్నాను అని చెప్పడానికి ఇష్టం లేక ఆమె రహస్యంగానే విడనాడాలనుకుంటున్నాడు. నీతిమంతుడు నిందలు మోపడు. ఇతరుల మీద అపరాధాలు చెప్తూ ఉండేవాడు నీతిమంతుడు కాదు. అందుకే ఆ కొత్త నిబంధనలో యోసేపు ఏమన్నాడు తెలుసా? యోసేపు నీతిమంతుడు నిందలు మోపడానికి ఇష్టపడాడు కదా. ప్రేమ అనేక దోషములు ఏం చేస్తుంది? కప్పిపుస్తుంది అన్నట్టుగా మరియమ్మ ఆయన తన యొక్క ఆ ఏదో నింద మోపేసి ఆమె పర్వత తీసేసి రచ్చబండ తెచ్చేసి 10 మందులు పర్వత తీసేసి అప్పుడు విడనాడతాం అనుకోలేదు. ఎంత నీతిగా ప్రవర్తించాడంటే ఆమె పేరును, ఆమె మర్యాదను కాపాడాలనుకున్నాడు. ఆమె రహస్యంగానే దూరం ఉంచాలనుకున్నాడు. చూడండి, నీతిమంతుల లక్షణాలు. నీతిమంతుడు ఏం చేయడు? నిందలు మోపడు. ఇంకేమన్నాడు తెలుసా? అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు అంటే తప్పుడు పని చేసే వాళ్ళంటే నీతిమంతునికి నచ్చదు. అతనితో వారు కలిసి ఉండలేరు. నీతిమంతుడు దుష్టులు ఇద్దరు కలిసి ఉండలేరు. అందుకే నీతిని ప్రేమిస్తే మనము దుష్టత్వాన్ని ఏం చేస్తాము?
ద్వేషించడం నేర్చుకుంటాం. ఇంకేమన్నాడు? యెహోవాయందు భయభక్తులు గలవారిని ఆయన ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడు? ఇప్పుడు నీతిమంతులైతే దేవుని పరిశుద్ధుల సమూహాన్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. భక్తుడైన పౌలు అని ఉన్నాడు. పౌలు భక్తుడు తిమోతి అనే భక్తుడితో ఏమన్నంటే, ఎవరుడా నీ యొక్క యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోయి ఆ పవిత్రమైన హృదయం కలిగి దేవుడికి ప్రార్థన చేసే వారితో కూడా సహవాసము చేయాలి అంటాడు. నీతిమంతుడు పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంటున్నాడు. చూడండి, ఇక్కడికి ఎంతో మంది రావచ్చు ఇప్పుడు వాస్తవాన్ని కదా. ఎంతో మందికి తీరిక సమయాలు ఉంటాయి, ఎంతో మంది ఇప్పుడు ఖాళీగానే ఉంటారు. కానీ చాలా మంది ఏం చేయలేకపోతే ప్రార్థనకు రమ్మంటే చాలా బాధ అనిపిస్తుంది. అబ్బో ప్రార్థన అస్సలు కుదరదంట కదా. పాతకాలంలో మీకు తెలుసా అండి, పాతకాలంలో అందరూ ఏదో కూలి పని చేసుకునేవారు తెలుసా. ఏదో కూలి పని చేసుకుని చాలా ఓటు పని చేసుకుని వారు సాయంత్రం కాగానే ఏం చేసేవారు తెలుసా? ఎవరో ఒకరు ఇంట్లో ఏం చేసేవారు? ప్రార్థనకు కూడుకొని ప్రార్థన చేసుకునేవారు. అప్పట్లో భక్తి అట్లాంటిది. చూడండి, చాలా మోట పని చేస్తే ఏమైతుంది? ప్రాణం అంతా అలసిపోతుంది. అలసిపోతే ఏం చేయాలంటే కొద్దిసేపు నిద్రపోవాలనిపిస్తుంది. కానీ అప్పట్లో వాళ్ళ భక్తి ఏంటంటే, సమయం అవుతుందని కానీ గబగబా వచ్చి శుభ్రం చేసుకుని నీట్గా తయారై మళ్ళీ ప్రార్థనకు వచ్చేవారు. ఒక గంట ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ అందరు ఎవరికి వాళ్ళు వెళ్ళి బోధన చేసి పడుకునేవారు. ఇది వారి భక్తి. ఈరోజు మనం ఎవరైనా మోట పని చేస్తున్నారా? కష్టమైన పని చేస్తున్నారా? చాలా తేలికైన పనులే కదా. కానీ దేవుడికి మాత్రం ఏం చేయమని సమయము ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. చూడండి, నీతిమంతులు దేవుని సహవాసాన్ని ప్రేమిస్తారు, పరిశుద్ధుల సహవాసాన్ని ప్రేమిస్తారు. ఇక చివరిగా అంటాడు, తన ద్రవ్యాన్ని వడ్డీకివ్వడు, నిరపరాధులు చెరుపుటకై లంచము పుచ్చుకోడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చు. ఈ మాట చెప్పాడు. చూడండి, ఒక మాట చెప్పాను, ముగిస్తాను. అయితే ఇవి దావీదు యేసు ప్రభువు వారి యొక్క లోకంలోకి రానప్పుడు దేవుడితో సహవాసం ఎట్లా చేయాలి, దేవుడితో ఎలా ఉండాలనే విషయాలన్నీ ఆయన అలా ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడైతే మనం యేసు ప్రభు ఎవరో తెలుసు కదా. ఈ యొక్క లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి తెలుసా? యేసు ప్రభులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభును మనము వెంబడిస్తే ఎవరితో ఉన్నట్టు? మనము దేవుడితో సహవాసము చేసినట్టే కదా. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన యథార్థతను ప్రేమించాడు. ఎవరు? యేసు ప్రభువు వారు. ఆయన నీతినే ప్రేమించాడు, నిజాలే చెప్పాడు కదా. ఇంకేం చేశాడు? ఆయన తన పొరుగు వారికి, తన యొక్క చెలికానికి ఎప్పుడు కూడా కీడు. యూదా అనే ఒక శిష్యుడు ఉన్నాడు తెలుసా మీకు. యూదా అనే శిష్యుడు యేసయ్యను అప్పగిస్తాడని ముందు నుంచి కూడా తెలుసా ఆయన. కానీ అట్లాంటి వ్యక్తిని కూడా యేసయ్య ఏం చేసి తెలుసా? ప్రేమించాడు. చివరికి అప్పగించబోతున్న రాత్రి కూడా ఏమన్నా తెలుసా? స్నేహితుడా, నువ్వు చేయాలనుకుంటున్న పని నువ్వు చెయ్యు అన్నాడు. యేసయ్య తన చెలికానికి కీడు చేయడానికి ఇష్టపడలేదు. తన యొక్క పొరుగు వాళ్ళ మీద ఎప్పుడు నిందలు మోపలేదు. తాను నష్టపోయాడు తప్ప ఇతరుల నష్టాన్ని కోరుకునే వ్యక్తి కాదు. కాబట్టి ఇక్కడ చెప్పిన లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? ఇప్పుడు యేసు ప్రభులో ఉన్నాయి. మనం యేసు ప్రభుని వెంబడిస్తే మనల్ని చూసి దేవుడు ఏం చేస్తాడు? ఒకరోజు ఏం చేస్తాడు? తన యొక్క గుడారంలోనికి మనల్ని ఆహ్వానిస్తాడు. ఒక వ్యక్తి గురించి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి అపోస్తలుల కార్యంలో కనబడతాడు. అపోస్తలుల కార్యంలో ఏం జరిగిందంటే, సంఘం విస్తరిస్తున్నప్పుడు ఏమైందంటే బాగా మంది అయిపోతున్నారు కదా. అయితే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, వడ్డించే దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైనా సరే ఏ ఫంక్షన్ జరిగింది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? భోజనం దగ్గర అసలు సమస్య వస్తుంది. ఏ సమస్య వాళ్ళకి వచ్చిందంటే, యూదుల విధవరాలు ఉన్నారు, గ్రీక్ దేశం మాట్లాడే విధవరాలు ఉన్నారు. అయితే గ్రీకు భాష మాట్లాడే విధవరాలను వీళ్ళు కొంచెం తక్కువ చూపు చూస్తారనే మాట బాధలు వచ్చింది. అప్పుడు అపోస్తలులు ఏమన్నారంటే, బాబు ఒక మాట చెప్తాను మేము మీకు భోజనం పంచిపెట్టాలా లేదా మీకు వాక్యం చెప్పాలా? ఇవి రెండు కష్టమైపోతుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే, మేము వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తాం. మీరు ఏం చేయండి అంటే 7 మందిని ఎన్నుకోండి. ఎంతమందిని? 7 మందిని ఎన్నుకోండి. వాళ్ళు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వడ్డన చేస్తారు. ఏం చేస్తారు? చెప్పాలి. ఏం చేస్తారు? వడ్డించడానికి ఏం కావాలంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలంట. ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి తెలుసా? చెప్తాను వినండి. ఎప్పుడైనా ఫంక్షన్లు ఉన్నారనుకోండి, మన వాళ్ళు వస్తే ఏం చేస్తారు? ఎక్కబడతాయి. వేరే వాళ్ళు వస్తే దేవుని ఆత్మ చేత నింపబడే వ్యక్తి అంటే చెయ్యడు. దేవుని ఆత్మ మనలో ఉంటే ఏం చేస్తుంది తెలుసా? అందరినీ ఒకే రకంగా చూడడం నేర్చుకుంటాం. అందుకే అన్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ 7 మీరు ఎన్నుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? మీకు పరిచయం చేస్తారని చెప్పేసి 7 ఎంచుకున్నాడు. అందులో ఒక వ్యక్తి పేరు స్టెఫెను. ఏం పేరు? స్టెఫెను అనే వ్యక్తి వడ్డన కొరకు వచ్చాడు. అక్కడ పరిచయం చేయడానికి వచ్చాడు. చూడండి, మనం కూడా పరిచయంలో పాల్గొంటాం. అదేదో చిన్న విషయం అనుకుంటాం కదా. మా దగ్గర పిల్లలందరూ పని చేస్తారు, మేము కూడా అందరం పని చేసుకుంటాం. విస్తవం ఎత్తుతాం, ఊడ్చుకుంటాం, కడుక్కుంటాం, వడ్డన చేసుకుంటాం, అన్ని చేస్తాం.
అంటే చేయాలి కూడా. దేవుని పరిచర్యలో ప్రతి చిన్న విషయం గురించి మనకు తెలిస్తే తప్ప ఒకరోజు దేవుడి మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు. ఒకేసారి వేదికల మీదకి మనం రాలేము. అలా వస్తే కూడా అది నిలవదు. చిన్న పాత్రగా వాడబడుతూనే దేవుడి కొరకు గొప్ప పనులు చేసినప్పుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఒకరోజు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడు. అంతే తప్ప ఒకేసారి మనం వేదికల మీదకి వచ్చి బోధిస్తే దేవుడు కూడా ఇష్టపడాడు. అయితే స్టెఫెన్ ఏం చేసేవాడంటే చక్కగా అక్కడ పరిచయం చేసేవాడు. అయితే తనలో ఉన్న భక్తి చాలా పెరిగిపోతుండేసరికి మెల్లిమెల్లిగా వీధులలో సువార్త చెప్పడం ప్రారంభించాడు. అయితే ఒకరోజు సువార్త చెప్తుంటే అక్కడ ఉన్న యూదులందరికీ నచ్చక ఏం చేస్తారు తెలుసా? రాళ్లతో కొట్టి చంపాలని ఆయన కొడుతూ వీధి అవతలకి ఊరవతల తీసుకొచ్చి అన్నారు, అరే బాబు, ఇప్పటికైనా నువ్వు ఈ సువార్త చెప్పడం ఆపేస్తానంటే నువ్వు ప్రాణాలను వదిలిపెట్టు, లేదంటే చంపేస్తామని. అప్పుడు ఈయన ఏమన్నా తెలుసా? చెప్పాను, బాగా వినాలి. నాకు దర్శనం కలుగుతుంది అన్నాడు. ఏం దర్శనం అంటే దేవుని యొక్క కుడిపార్శ్వమందు మనుష్య కుమారుడు నిలువబడు నేను చూస్తున్నానని. విన్నారా? సర్వసాధారణంగా దేవుని యొక్క కుడిపార్శ్వమందు యేసు ప్రభువు వారు కూర్చుంటారా నిల్చుంటారా? మీకు బాగా తెలుస్తుందన్నమాట. కూర్చుంటారా నిల్చుంటారా? కూర్చుంటారు. కానీ నేనేమంటున్నా తెలుసా? నేను చూస్తున్నాను మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం దగ్గర నిలవబడుతున్నాడు. 5 నిమిషాలైతే స్టెఫెను చచ్చిపోతాడు. 5 నిమిషాలైతే స్టెఫెను చచ్చిపోతాడు. మరి ఎవరి కొరకు నిలబడ్డాడు ఇప్పుడు యేసయ్య? ఎవరు రాబోతున్నారు? నిలబడ్డాడు. ఎవరు రాబోతున్నారు ఇప్పుడు పరలోకానికి? స్టెఫెను రాబోతున్నాడు. వింటున్నారు ఈ మాట? ఈ మాట మీకు అర్థమవుతుందా? ఒక మనిషి వస్తుంటే దేవుడు నిలబడుతున్నాడు. ఒక మనిషి పరలోక రాజ్యంలోకి రాబోతున్నాడు. ఆ మనిషికి గౌరవప్రదంగా దేవుడు నిలబడి ఆహ్వానం పలుకుతున్నాడు. ఎవరైనా తెలుసా? నీతిమంతుడు. ఎవరు? నీతిమంతుడు. వింటున్నారండి? నీతి ఇక్కడతో పనికి రాదని ఎవరైనా చెప్తే తప్పని మీరు తెలుసుకోండి. నీతి దేవుడిని మెప్పిస్తుంది. స్టెఫెను ఇప్పుడు పరలోక రాజ్యానికి రాబోతున్నాడు కనుక ఆయన కొరకు దేవుడు నిలబడి ఆయన ఆహ్వానించడానికి నిలబడ్డాడు. వింటున్నారా? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. ఎవరుంటాడు తెలుసా? నీతిని ప్రేమించేవాడు, సత్యాన్ని కూడా నిలబడేవాడు, క్రీస్తు కొరకు నిలబడేవాడిని దేవుడు ఆహ్వానిస్తాడు. ఫలా నమ్మకమైన మంచి దాసుని అంటాడు. స్టెఫెన్ అంటున్నాడు, నేను దేవుణ్ణి చూస్తున్నాను, నేను పరలోకంలో యేసు ప్రభువు వారు లేచి నిలబడడం నేను చూస్తున్నాను అన్నాడు. అప్పుడు ఇంకా పాప దోరే నీ పిసా ఇంకా తగ్గలేదు నీకు అనుకుంటారు. ఇక అందరూ కలిసి ఏం చేస్తారు తెలుసా? రాళ్ళతో కొట్టి చంపారు. కానీ ఆయన కళ్ళు మోయగానే ఎక్కడ తెస్తాడు తెలుసా? ఆయన కొరకు పరలోకం ద్వారాలు తెరబడుతూ ఉన్నాయి. వింటున్నారా? మరి మనం కూడా చాలా రోజులుగా దేవుళ్ళలో సహవాసం ఉంటున్నాం కదా, యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం కదా. నిజంగా మనం నీతిని వెంబడిస్తున్నామా? దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా? మనల్ని అతిథిగా ఆయన స్వీకరించాలనుకుంటున్నాడే? ఆయన ఇంట్లోనికి మనల్ని ఆహ్వానించాలనుకుంటున్నాడు. మనతో ఆయన కాదు, ఆయన ఇంట్లోనికే మనల్ని రావాలని ఎంతగానో కోరుకుంటున్నాడు కదా. మరి ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిస్తే మనకు చిన్న చిన్న విషయాల కొరకు మన నీతిని పోగొట్టుకుంటే దేవుడు సంతోషిస్తాడంటారా? సంతోషించండి. ఈరోజు దావీదులాగా మనం ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచి నేను కూడా నీతిని వెంబడిస్తాను. నేను చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తాను కదా, ఆ ఉద్యోగాల్లో నేను నమ్మకంగా ఉంటాను. నేను నా యొక్క తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటాను. నేను చేసే ప్రతి పనులు నమ్మకంగా ఉంటాను. నేను నీతిని మాత్రమే వెంబడిస్తాను అని మనం ఈరోజు తీర్మానం తీసుకుంటే ప్రభు ఖచ్చితంగా మనల్ని తన గుడారంలోనికి ఆహ్వానిస్తాడు. ఆయన ఆలయంలో మనల్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. దయచేసి వాక్యం పెట్టిన మీరందరూ కూడా నీతిని వెంబడించడం నేర్చుకోవాలి, సత్యాన్ని ప్రేమించాలి, మనం నిజాలు పలకడం నేర్చుకోవాలి. అలా మన ఇతరులకు కీడు చేయని స్వభావం కలిగి ఉంటే ప్రభు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. అటువంటి కృప, అటువంటి నడిపింపు మనందరికీ దేవుడు దయచేయుగాక. ఆమేన్.